మానవుని జీవితం ఎందుకు? మనం ఎందుకు జీవించాలి? మనం ఎందుకు జీవిస్తున్నాం? ఈ జీవితం ఎందుకు ఇంత విచిత్రమైన ప్రకృతి నిర్మాణం ఎందుకు? ఇన్ని రకాల జీవరాశులు ఎందుకు? సృష్టి కార్యక్రమం అంతా ఎందుకు? అన్నవి మౌలికమైన ప్రశ్నలు. ఎంతోమంది మేధావులు, ఎంతోమంది యోగులు, ఋషులు, ద్రష్టలు అందరూ కూడా యుగ యుగాలుగా ఇలాంటి ప్రశ్నలు వేసుకుని అనేక పరిశోధనలు చేసి, ధ్యాన సాధనలు చేసి, జ్ఞాన చర్చలు జరిపి తెలుసుకున్న మౌలికమైన సమాధానం ఏమిటంటే, జీవితం అన్నది ఆనందంగా ఉండడానికి, జీవితం అన్నది నిత్యము సుఖంగా జీవించడానికి. భారతదేశంలోని వేదాలలో ఏం చెప్పబడి ఉందంటే, అన్నిటికన్నా గొప్పది ఆనందం కనుకనే ఆనందో బ్రహ్మ అని చెప్పబడింది. బ్రహ్మ అంటే భూతి బ్రహ్మ అని దాని అర్థం. భూ అంటే గొప్పదైనది, గొప్పదైన వస్తువునే బ్రహ్మ అంటాం. ఏది గొప్ప? అహం బ్రహ్మాస్మి, నేను అనేదే గొప్ప. నేను అంటే ఈ జీవాత్మ. అలాగే ప్రజ్ఞానం బ్రహ్మ అని కూడా చెప్పబడింది. అద్భుతమైన ఆత్మజ్ఞానం కలిగి ఉండడమే అత్యంత గొప్పదైనది అని ప్రజ్ఞాన బ్రహ్మ అని చెప్తుంది. అలాగే ఆనందో బ్రహ్మ, ఎప్పుడూ ఆనందంగా ఉండడమే అత్యంత గొప్పదైన వస్తువు అని ఆనందో బ్రహ్మ ద్వారా వేదాలు మనకు బోధిస్తున్నాయి.